సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారికి శ్రీరెడ్డి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో కాస్టింగ్ కౌచ్ గురించి, ఆమె చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తనకి తాను వైసీపీ కార్యకర్త అని చెప్పుకుంటూ టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసేది. ఇప్పుడు అవే ఆమెకు ఇబ్బందిగా మారాయి. తాజాగా సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదయ్యింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనితలపై గతంలో ఆమె సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బీసీ నేత రాజ్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే శ్రీరెడ్డిపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డి వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ అనేక పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో అనేకసార్లు టీడీపీ, జనసేనతో పాటు వైసీపీని వ్యతిరేకించే వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్నికల సమయంలో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అనేకసార్లు పోస్టులు పెట్టారు. కానీ ఆమె అంచనా తప్పింది. టీడీపీ విజయం సాధించింది. అప్పటి నుంచి శ్రీరెడ్డిపై సోషల్ మీడియాలో కూటమి సపోర్టర్లు ట్రోల్స్ చేస్తున్నారు. శ్రీరెడ్డి కూడా కూటమి సర్కారుపై నిత్యం విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. తాజాగా ఆమెపై టీడీపీ నేత రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఇక ఇటీవల శ్రీరెడ్డి కూడా అరెస్ట్ చేస్తారన్నట్లు వ్యాఖ్యలు చేయడం విశేషం. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.